ఇట్స్ లైక్ ఎ చెస్ గేమ్. అతను క్వశ్చన్ వేస్తుంటే మాకు అనిపిస్తుంది అతను బేబీకి వెళ్ళిపోయామని. తీసిన స్టోరీ అటు ఇటు తీసి మళ్ళా పెట్టిండు. అంత కంటెంట్ ఏం లేదు, రొటీన్ అనిపించింది. ఏమనిపించాలి విజయ్ అంటాను సూపర్ చేసిండు. స్టోరీ అనేది ఏంటంటే పబ్లిక్ కోసం ఇవాళ నడిచే దానికోసం అన్నమాట, జనరేషన్ కోసం ఉంది పిక్చర్. ఏంటంటే పాలిటిక్స్లో ఎలా జరుగుతుంది ఏంది అనేది బాగా చూడదగ్గదు, ఎట్లా చూడదచ్చు. కొద్దిగా సమాచారం మెసేజ్ ఇచ్చిండు, అంటే పాలిటిక్స్ ఎలా ఉండాలి, ఎండకుండా ఉండకూడదు మెసేజ్ ఇచ్చిండు. దాని విషయంలో ఒక చెప్తా కదా ఉంది, ప్రభుత్వంలో మారాలి. అసలు నిజంగా అతను క్వశ్చన్ వేస్తుంటే మాకు అనిపిస్తుంది అతను బేబీకి వెళ్ళిపోయామని అనుభూతి మాకు కలిగింది. అందుకు బాగాలేదా తీసిన స్టోరీ అటు ఇటు తీసి మళ్ళా పెట్టిండు. సెకండ్ హాఫ్ బోర్ కొట్టేసిండు. ఫస్ట్ హాఫ్ బాగా, హీరోయిన్ పెద్ద ఏం లేదు. విజయ్ అంటే అన్ని సినిమాలు ఒకేలా ఉంటాడు. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మొత్తం తీసుకెళ్ళిండు. ఆ బిట్ కాయిన్స్ అంట, అది అంట. యాక్చువల్గా దానికి ప్రెసిడెంట్కి ఏం సంబంధమే లేదు కదా సార్. అంటే యాక్చువల్గా అంత ట్విస్ట్ లేదు సార్. మనం బిచ్చగా చూసినంత దానికంటే కొంచెం మంచిగా ఉండాలనిపిస్తుంది. ఇది లో అయిపోతుంది. అంటే అసలు ఏం చూపెట్టుండు, ఇట్స్ లైక్ ఎ చెస్ గేమ్. సస్పెన్స్ ఏం లేదు, ఇండియన్ ఎకనామిక్సే. కనీసం హీరోయిన్ అయినా లుక్ ఉంటే, కొంచెం రొమాన్స్ ఉంటే మూవీకి ఇది అవుతుంది. యావరేజ్. సొల్లు అన్న, సొల్లు ఏమంత బాలే. అంత కంటెంట్ ఏం లేదు, రొటీన్ అనిపించింది. ఏమనిపించాలి అంత బాలే. అంటే ఏంటి విజయ్ ఆంటనీ గారు లాస్ట్ మంత్ కూడా ఒక సినిమా వచ్చింది మార్కెట్, ఇప్పుడు కూడా నెలకు సినిమా తీస్తున్నాడు. ఎలా అంత బాలే అన్న, లైట్ సినిమా అంటే కంటెంట్ బాగానే ఉంది కానీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఉందా? సినిమా బాగుంది. విజయ్ ఆంటనీ గారు పర్ఫార్మెన్స్ విజయ్ అంటాను సూపర్ చేసిండు. అదే బిచ్చగాడు సినిమా తర్వాత ఆయన అన్ని ఇలాంటి సినిమాలే తీస్తున్నాడు కదా. చాలా బాగుంది. ప్రజలకు ఒక మెసేజ్ ఉంది సినిమాలో మంచి. సామాన్య మధ్యలో ఎట్లా తెలుగు ఆడియన్స్ కానీ నచ్చుతుంది, అంటే డబ్బింగ్ సినిమా కదా, నచ్చుతుంది. పర్లేదా? చూడొచ్చు. ఓవరాల్ గా పర్వాలేదు. యావరేజ్ హిట్ గుడ్.